వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ చాలా విషయాలు మాట్లాడామండి మనం. అయితే ఇవాళ ఒక కొత్త విషయం మాట్లాడదాం. ఇన్వాల్వ్మెంట్. దేంట్లో ఉన్న లీనమైపోవడం. ఏదో ఒక పాత్ర, ఏదో ఒక పని చేస్తున్నాం, ఓ ఉద్యోగంలో చేరాం, ఇన్వాల్వ్ అయి పని చేయటం. మనం ఇన్వాల్వ్ అంటే అందులో లీనమై పనిచేస్తే పనులు చక్కగా అవుతాయి. ఏదో పైన వెళ్ళానులే చేశానులే అన్నట్టుగా చేస్తే ఉంటే ఆ పని కూడా అలాగే ఉంటుంది. బాగా ఇన్వాల్వ్ అయి చేసిన పనులు చక్కగా సజావుగా సక్రమంగా కుదురుతాయి. పైన చేయకూడదు, మనం ముందు చెప్పుకున్నట్టే. అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయి చేయవలసిన పనులు ఏమేమిటి చూడండి. వంట ఇన్వాల్వ్ అయి చేయాలి, అప్పుడు బాగా రుచిగా పర్ఫెక్ట్గా చక్కగా కుదురుతుంది. ఇల్లు వాకిలి సర్దుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం ఇన్వాల్వ్ అవ్వాలి. తల్లి పాత్ర, తల్లులు పిల్లలతోటి తల్లులు బాగా ఇన్వాల్వ్ అయ్యి పిల్లల తాలూకు వ్యవహారాల్లో అన్నిట్లలో మనం ముందుకెళ్ళి బాగా చేయాలి. మళ్ళీ అత్తలు అయ్యాక మన అత్తగారులు అయిపోయాక ఇన్వాల్వ్ అవుతాం అనకూడదు, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఈ ఇన్వాల్వింగ్ ఏంటంటే సందర్భాల్లో కాదు, మనం చేయవలసిన వాటిలలో. సందర్భంలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ప్రోగ్రాంలో మనం కూడా చేరిపోవటం కాకుండా మనం ఏ పనికి ఎంత మటుకు న్యాయం చేయాలో అంతవరకు ప్రతి విషయంలోనూ పూర్తి మన దృష్టిని దాని మీద పెట్టాలి. ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఫోకస్ వల్ల వస్తుంది. దాని మీద మనకు దృష్టి ఉంటే అప్పుడు మనం అందులో లీనమవుతాం. లీనమై చేసే పనిని చక్కగా సజావుగా ఇంకేదో బాగా చేస్తాం. ఇందులో టీచర్లు, ఆఫీసర్లు, తర్వాత లెక్చరర్సు, గాయకులు, నాట్యాలు చేసేవాళ్ళు, అంటే నర్తకులు, అందరూ యాక్టర్సు, ప్రతి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన పని ఎప్పుడు సక్సెస్ అవుతుంది. అయితే ఈ ఇన్వాల్వ్మెంట్కి ఒక ఏమంటారు, చిన్న అడ్డుకట్ట ఒకటి ఖచ్చితంగా ఉండాలటండి. నిన్న మొన్నట్లో ఎవరో వాట్సాప్లో ఒక వీడియో పెట్టారు, ఫేస్బుక్లో కూడా చూసినట్టున్నాను. ఆవిడెవరో ఒక డ్యాన్స్ డ్రామా, ఆవిడ డ్యాన్స్ చేస్తున్నారు, భద్రకాళి అమ్మవారి వేషం వేశారు. ఈ వేషం వేసి చివరికి ఆ రాక్షస పాత్రధారిని పొడి చేయడానికి సిద్ధపడిపోయింది ఆవిడ. పాత్రలో అంత మునిగిపోయింది అనమాట, అంత లీనమైపోయింది, అంత ఉగ్రం వచ్చేసింది ఆవిడకి. అయితే చిన్నప్పుడు ఎప్పుడో చదివానండి నేను, ఇట్లా కూచిపూడి భాగవతులదే ఏదో ఒక నృత్య రూపకం, అంటే ప్రహ్లాద చరిత్ర నాటకంలో నరసింహ పాత్రధారికి పాత్రౌచిత్యానికి సరిపడా ఇనప గోళ్ళు పెట్టారట, లోహపు గోళ్ళు పెట్టారు. స్వామివారి గోళ్ళు కదిపినప్పుడు ఆ గోళ్ళ నుంచి కాంతులు వెదజల్లుతున్నాయి అలా చూపించడం కోసం. ఆయన పాత్రలో ఎంతగా లీనమైపోయారంటే ఆ హిరణ్యకశిపుడు పాత్రధారిని బొట్ట తీర్చేశారట. చాలా ఏళ్ల క్రితం చదివాను నేను. అలా జరుగుతుందా ఎక్కడైనా అని అనుకుంటుండేవాళ్ళు. అంత ఇన్వాల్వ్ అవుతారా ఎవరైనా? ఇప్పుడు స్టేజ్ మీద వేసేటప్పుడు చుట్టుపక్కల బోల్డని ఉంటాయి అబ్స్టకల్స్, బోల్డని గొడవలు ఉంటాయి, బోల్డంత హడావిడి ఉంటుంది, మైకుల మధ్యలో పీ అంటూ ఉంటాయి, ఏమి సరిగా ఉండవు. అలాంటప్పుడు కూడా పాత్రలో లీనమైపోయారంటే వాళ్ళకి ఎంత ఫోకస్ ఉంది. ఇలా ప్రమాదాలకి దారితీసే వ్యవహారాల జోలికి వెళ్ళకుండా అంత ఫోకస్ తోటి వెళ్ళాలి. ఇప్పుడు నిన్న చూసిన డ్యాన్స్ డ్రామా చూసేసరికల్లా నాకు ఆ పాత నరసింహస్వామి సంగతి జ్ఞాపకం వచ్చిందనమాట. అయితే ఇన్వాల్వ్మెంట్ అయినా ఇంకేమైనా ఉందా అనేది మనకైతే తెలీదు. చూడ్డానికి మాత్రం ఆవిడ బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టు, అందులోకి లీనమైపోయినట్టుగా కనపడింది. ఇప్పుడు లీనమైపోవటం ఎప్పుడు కుదురుతుందండి? మనం దాని వెనకాల మన బుద్ధి వెళ్ళిపోవాలి. నేను కూడా చూడండి 1-2 కథలు చెప్పినప్పుడు లీనమైపోయాను కథలో. అసంకల్పితంగా దుఃఖము, కళ్ళల్లో ఆనందాశ్రువులు అలా వస్తాయి. దీన్ని దుఃఖం అనకూడదు, ఒక సంతోషం అన్నమాట. లీనమైపోతే వస్తుంది, ఎమోషనల్గా అయిపోతాం. సినిమాల్లో కూడా లీనమైపోతాం మనం, అట్లా చూస్తుంటాం, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు మనం కూడా ఏడ్చేస్తుంటాం. అంతలా వెళ్ళిపోకూడదు, అంత వెళ్ళకూడదు. కొంత ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మన జీవితాన్ని వదిలేసి టీచింగ్కే జీవితాన్ని అంకితం చేసి మన ఇంట్లో పిల్లలు, ఇంట్లో ఇల్లు వాకిలి ఏమైపోతున్నాయో పట్టించుకోకుండా అంత చేయకూడదు. కానీ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఒకవేళ మీకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా పైన పని చేస్తూ ఉన్నట్టయితే ఇన్వాల్వ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి, ఫోకస్ని పెంచండి చేసే పని మీద. ఇప్పటిదాకా మీరు అందుకోలేకపోతున్నటువంటి సక్సెస్ని అందుకోగలుగుతారు విత్ ఫోకస్డ్ ఇన్వాల్వ్మెంట్ తోటి. ఒకవేళ మీరు చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే మీ తాలూకు వృత్తి ప్రవృత్తుల్లో కొద్దిగా ఒక్క అడుగు వెనక్కి వేయండి. ఒక గీత ఉంది, దాన్ని దాటి వెళ్ళకూడదు. దాన్ని దాటి వెళ్తే అభాసు పాలైపోతాం మనం. కొంతమంది టీచర్లు ఇంట్లో కూడా టీచర్లుగానే ప్రవర్తిస్తారు. నేను చూశాను 2-3. నాకు కూడా ఉందిలేండి కొంచెం జబ్బు, ప్రైవేట్ క్లాస్ తీస్తావు నువ్వన్నిటికైనా మా వాళ్ళు పోట్లాడతారు. మా అక్కయ్యలు అందరికీ ఉంది, అందరికీ ఉంటుంది. టీచింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి టీచ్ చేసే వాళ్ళకి ఇళ్లలో కూడా ప్రైవేట్ క్లాసులు చెప్తుంటాం. ఎవరు దొరికితే వాళ్ళకి క్లాస్ పీకేయటమే. అంతలా వెళ్ళకూడదు, జనాలు మనం చూస్తే పారిపోతారు. కొద్దిపాటి ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోవాలి. బాగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్కి
ట్రై చేయాలి. ఎక్కడ ముందుకెళ్ళాం, ఎక్కడ వెనక్కి రావాలి అనే దాని మీద అవగాహన ఉంచుకోండి. మనం ఈ డ్యాన్స్ డ్రామా పాత్రధారిలాగా అంత ఎక్కువ వెళ్ళిపోకూడదండి. ఒక మాదిరిగా వెళ్ళొచ్చు. అయితే ఇవి దాన్ని ఆధ్యాత్మికంగా తీసుకోవాలా, ఒక ఇన్వాల్వ్మెంట్గా సాధారణమైన ఫోకస్డ్ ఇన్వాల్వ్మెంట్గా తీసుకోవాలా అనేది బాగా నాకు అర్థం కాలేదు. కానీ అది చూశాక ఈ మాటలు దీంతో కలిపి చెప్పాలనిపించింది నాకు. మనం లైఫ్లో కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. అంతలా వెళ్ళిపోకుండా కొంతే వెళ్ళటం ఎలా, దేంట్లోకైనా ఎక్కువ మునిగిపోకుండా, ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే మమేకమైపోయి అందులోకే వెళ్ళిపోయి ఇల్లు వాకిలి అన్నీ మర్చిపోయి వాటి కోసమే పరుగులు పెట్టే ప్రవర్తన ఉంటుంది కొంతమందికి. వెనకాల ఏమవుతుందో చూసుకోలేకపోతాం, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు, మనము అది తప్ప. చాలా రోజుల క్రితం ఒక ఆవిడ ఫోన్ చేశారు కూడా. ఆవిడకి ఏంటంటే టైంకి పంక్చువల్గా వెళ్ళిపోవాలి. ఆ కాలేజ్కో ఆఫీసో ఎక్కడో వర్క్ చేస్తున్నారు, ఎక్కడ అనేది బాగా గుర్తులేదు, మొత్తానికి పని చేస్తున్నారు. ఆవిడ ఒక్కరే వెళ్తారట టైంకి, మిగిలిన వాళ్ళు ఎవరు రారు. అందరూ నీ వల్ల మాకు తిట్లు పడుతున్నాయని కేకలేస్తున్నారట. నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఇలా పనిచేయటం తప్ప అమ్మ అని అడిగారు నన్ను. పాప ఆవిడది తప్పని ఎలా అంటాం, మిగిలిన వాళ్ళేమో కొంచెం ఫోకస్డ్గా ముందుకెళ్ళాలి, ఆవిడేమో ఒక రవ్వ తగ్గించుకోవాలి. ఇలాంటి వ్యవహారాలు ఎక్కడైనా ఉంటే మనకు లేదనుకున్నప్పుడు కొంచెం ముందుకెళ్ళండి, మనకి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఒక రవ్వ వెనక్కి అడుగు వేయండి. ఇన్వాల్వ్మెంట్ తోటి ఉండాలి, పని చేయాలి మోతాదుగా. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.